భట్టి విక్రమార్క 4వ భాగం. 4వ రోజున భోజరాజు ఒక ముహూర్తంలో సింహాసనం ఎక్కేందుకు 4వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ సోపానం మీద ఉన్న 4వ సాలభంజిక అతనిని ఆగమని, "ఓ రాజా, ఆగు. నా పేరు మంగళ కళ్యాణి. ఈ సింహాసనం ఎక్కడానికి విక్రమార్కుడు తప్ప మరెవరూ అర్హులు కారు. అతనికి గల సుగుణాలు ఉంటేనే ఇతరులు అధిష్ఠించవచ్చు. అతని గుణ విశేషాలు కొన్ని చెబుతాను, విను. వాడుక ప్రకారం 6 నెలలు రాజ్యపాలన చేసి దేశ సంచారానికి బయలుదేరుతూ పరిపాలన మంత్రికి అప్పగించి భట్టిని వెంటబెట్టుకుని గుర్రం మీద వెళ్ళాడు. నెల్లాళ్లపాటు పట్నాలు, పల్లెలు, కొండలు, నదులు దాటి అరణ్య మార్గంలో వెళుతూ ఉంటే ఒక చోట కారడవిలో నిర్మానుష్యంగా ఉన్న సత్రం కనబడింది. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని దాని అరుగు మీద ఇద్దరూ కూర్చున్నారు. ఆ మందిరాన్ని పరిశీలించి, "భట్టి, ఇది ఇక్కడ ఎందుకు కట్టబడింది? ఎందుకు ఎవరూ లేకుండా తలుపులు మూసివేయబడి ఉన్నదో? ఏదో కారణం ఉండకుండా ఇలాంటి అడవిలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దీనిని ఎందుకు కట్టిస్తారు?" అన్నాడు విక్రమార్కుడు. అంతలోనే కొందరు బాటసారులు అటువైపుగా వచ్చి ఆ మందిరానికి రాక దూరంగా ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించారు. అది చూసి విక్రమార్కుడు వారిని పిలిచాడు. అందుకు వారు, "మీరే ఇక్కడికి రండి, అక్కడ ఉండటం క్షేమం కాదు" అని అన్నారు. భట్టితో కలిసి వారి దగ్గరికి వెళ్ళి, "అయ్యలారా, చక్కని ఆ మందిరం క్షేమం కాదంటారు ఎందుకు?" అని విక్రమార్కుడు అడిగాడు. బాటసారులలో ఒకడు, "అయ్యా, మీరీ దారికి కొత్తలా ఉన్నారు, అందుకే మీరక్కడ విశ్రమించారు. మీ అదృష్టం బావుండి ఎవరూ చూడలేదు. చూసుంటే మీ ప్రాణాలు పోయేవి. ఆ మందిరం కథ చెబుతాను వినండి" అంటూ ఇలా చెప్పసాగాడు. ఇక్కడికి పడమటి దిక్కున రజితపురం అనే పట్నం ఉన్నది. దానికి రాజైన శత్రుంజయుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తపస్సు చెయ్యిగా ఒక కుమార్తె కలిగింది. ఆమెకు చంపకగంధి అని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచుతూ అన్ని విద్యలు నేర్పించాడు. మానవ దేవ లోకాల్లో ఆమెకు సాటి వచ్చే సౌందర్యవతి లేదని ప్రతీతి. ఆమెకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మగవారిని చూడనని వ్రతం పూని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వివాహం చేసుకోనని పట్టుబట్టింది. ప్రతి శుక్రవారం ఆమె చెలికత్తెలతో ఇక్కడికి వచ్చి ఈ భవనం దగ్గర ఉన్న కోనేటిలో జలకాలాడి మందిరంలో విశ్రాంతి తీసుకొని వెళుతుంది. శుక్రవారం నాడు ఈ ప్రాంతంలో మగవారు తిరగకూడదని, ఆ మందిరంలో మగవారు అడుగు పెట్టకూడదని, తన ఆజ్ఞ మీరిన వారికి శిరచ్ఛేదమే శిక్ష అని రాజు ప్రకటించాడు. దీనికి కాపలాగా చాలామంది సేవకులను నియమించాడు. వాళ్ళు మిమ్మల్ని చూడలేదు కాబోలు, దేవుడి దయవల్ల బ్రతికిపోయారు. ఇక ఆ మందిరం వైపు వెళ్ళకండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అది విని భట్టి విక్రమార్కుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు విక్రమార్కుడు, "ఆ చంపకగంధి కథ విన్నాక ఆమెతో కామసుఖాలు అనుభవించాలని ఉన్నది" అని అన్నాడు. "అయితే నేను చెప్పినట్లు చెయ్యండి" అని నవ్వుతూ అతనికి స్త్రీవేషం వేసి తాను రాజవేషం ధరించి రజితపురం వెళ్ళి రాజసభలో ప్రవేశించాడు. అతనిని రాజకుమారుడిగా భావించి ఎవరూ అడ్డుపెట్టలేదు. అతను రాజుకి నమస్కరించగా శత్రుంజయుడు అతని వివరాలు అడిగాడు. అందుకు అతను, "ప్రభువర్య, నేను విజయనగరాధీశ్వరుడిని. నా పేరు శశివదనుడు. విక్రమార్కుడికి కప్పం కట్టే సామంత రాజులలో ఒకడిని. ఇప్పటికీ 5-6 నుంచి కరువుతో ప్రజలు బాధపడుతూ ఉండటం వలన కప్పం కట్టలేకపోయాను. నా భార్య అతని మేనకోడలే కావడంతో ఇంతవరకు అతను నన్ను తొందర పెట్టలేదు. కానీ దుర్మార్గులైన అతని మంత్రులు చెప్పినది నమ్ముతూ రాజు వారి మాట ప్రకారం మెలుగుతూ ఉండడంతో మాలాంటి వాళ్ళకి కష్టాలు వచ్చాయి. 6 ఏళ్ల కప్పాన్ని నెలలోగా కట్టకపోతే దేశం విడిచిపోమ్మని ఖండితంగా చెప్పాడు. నా దగ్గర ధనం లేదు. అటు రాజశాసనం ఏం చెయ్యడానికి తోచలేదు. అంతలో దయామయులైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ నిలబడి ఉన్న నా భార్యని మీ ఇంట్లో ఉంచి మీ వద్ద ధనం తీసుకొని అతనికి చెల్లించాలని వచ్చాను. మీరు నా మీద దయ ఉంచి నా కష్టం గట్టెక్కించారో 2 మాసాలలో ఏదో ఒక విధంగా మీ సొమ్ము చెల్లిస్తాను. అంతవరకు నా భార్య ఇక్కడే ఉంటుంది. మీరు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. ఆ మాటలకి రాజు ఆశ్చర్యపోయి,
శశివదన రాజా, అప్పడగడం లోకంలో ఉంది కానీ భార్యను కుదవ పెట్టడం సరైన పని కాదు. నీకు కావలసిన డబ్బిస్తాను. వీలైనప్పుడు తెచ్చి ఇవ్వు. ఒకరికి ఇబ్బంది కలిగితే మరొకరు సాయం చేయడం న్యాయం కదా. కావలసినంత ధనం తీసుకువెళ్ళు అన్నాడు కనికరంగా. శశివదన వేషధారి, అయ్యా, మీరు నా భార్యకు తండ్రి వంటివారు కనుక ఉండవచ్చును. నేను ఇక్కడ నుండే ఉజ్జయినికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుచేత నేను తిరిగి వచ్చే వరకు నా భార్య ఒంటరిగా ఉండలేదు కనుక మీ అమ్మాయితో పాటు ఉంచండి. నాకు ఈ సాయం కూడా చెయ్యండి అని ప్రార్థించేసరికి రాజు అందుకు అంగీకరించాడు. శశివదన వేషధారి రాజు వద్ద పైకం తీసుకొని భార్యను అప్పగించి ఉజ్జయిని మార్గంలో వెళ్ళిపోయాడు. శత్రుంజయుడు స్త్రీ వేషధారిని అంతఃపురానికి తీసుకుపోయి కుమార్తెకు ఆమె గురించి చెప్పి ఆమెను ఎంతో మర్యాదగా తనతో ఉంచుకోమన్నాడు. చంపకగంధి ఆమెను ఎంతో గౌరవంగా ఉంచుకోసాగింది. రాజు దగ్గర ధనం తీసుకున్న శశివదనుడి పేరు పెట్టుకున్న భట్టి కొంత దూరం వెళ్ళాక ఒక అడవిలో కొండగుహలో ఆ ధనం పూడ్చిపెట్టి పక్కన చచ్చిపడి ఉన్న చిన్న పిట్టను చూసి పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కనుక దానిలో ప్రవేశించి తన దేహాన్ని రక్షించమని భేతాళుడికి చెప్పి రజితపురం వెళ్ళి రాజకుమారి స్త్రీ వేషధారి అయిన విక్రమార్కుడు కలిసి పడుకునే మంచం మీద చేరి తెల్లవారుతూ ఉంటే తిరిగి వస్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు గడిచేసరికి వాళ్ళిద్దరూ శరీరాలే వేరు కాని మనసు ఒకటే అన్నట్లు దగ్గరైపోయారు. అయినా రాజకుమారి తన వృత్తాంతం కాని వ్రతానికి కారణం కానీ చెప్పలేదు. ఇలా ఎన్నాళ్ళు స్త్రీ వేషంలో ఉండటం ఇబ్బందిగా ఉంది, కాలం వృధా అవ్వకూడదు అని విక్రమార్కుడు ఉపాయం ఆలోచించాడు. అతను ఒకరోజు ఎవరితోనూ మాట్లాడక దీనంగా ఒక మూల పడుకున్నాడు. అది చూసి చంపకగంధి, నీ విచారానికి కారణం ఏమిటి అంటూ, నీకిక్కడ ఏమైనా కష్టం కలిగిందా అని అడిగింది. అందుకు ఆమె, నా చింత ఎవరూ తీర్చలేనిది. అందుకు కారణం ఉంది కానీ ఎవరికి చెప్పినా ప్రయోజనముండదు. అందుచేత నన్ను పలకరించకు. చెబితే మాత్రం నా చింతని నువ్వు తీరుస్తావా అని అన్నది. ఆ మాటలకు రాజకుమారి చాలా ఆశ్చర్యపోయి, నా స్నేహం మరిచి నువ్వెలా అనటం న్యాయమేనా? స్నేహితులకు చెప్పరాని రహస్యం ఉంటుందా? కపట స్నేహం వల్ల ముప్పు కలగక తప్పదు. దీనికి దృష్టాంతంగా నేనొక కథ చెబుతాను విను. చతురగిరి అనే పట్నాన్ని సైంధవుడనే రాజు పాలించేవాడు. అతనికి చిత్రకేతుడనే కుమారుడు ఉండేవాడు. 5 ఏళ్లు రాగానే విద్యాభ్యాసానికి పాఠశాలకు పంపాడు తండ్రి. అక్కడ వాని వయసువాడే గంభీరుడనే బోయ పిల్లవాడు కూడా చదువుకుంటున్నాడు. రాజకుమారుడికి బోయ పిల్లవాడికి స్నేహం కుదిరింది. దినానికి అభివృద్ధి చెందింది. ఇద్దరూ తెలివైన వారవడం వలన తొందరలోనే సకల విద్యలు నేర్చి ప్రసిద్ధి పొందారు. చిత్రకేతుడికి 20 ఏళ్లు వచ్చేసరికి పట్టం కట్టాడు తండ్రి. బోయవాడైన గంభీరుడు రాజే తన మిత్రుడు కనుక తనకేమీ లోటుండదు అన్న ఆశతో అతను వచ్చేపోయేటప్పుడు అతని దృష్టిలో పడేలా సభాభవనం తోవలో నిలుచునేవాడు. కాని రాజ్య మదంలో ఉన్న చిత్రకేతుడు స్నేహితుణ్ణి పట్టించుకునేవాడు కాడు. అందుకు గంభీరుడు ఎంతో విచారించి, రాజ్యమదంతో రాజులు గుడ్డివాళ్ళైపోతారు. రాజులను ఎప్పుడూ నమ్మకూడదు. నేనతని వల్ల పొందే మేలేమీ ఉండదు. నా తోవ నేనే చూసుకోవాలి అని నిశ్చయించుకొని అడవికి పోయి వేటాడుకుంటూ జీవించసాగాడు. ఒకరోజు సాయంకాలం వరకు కూడా ఏ జంతువు దొరక్క పొట్టగడవటం ఎలాగా అని చాలా దూరం పోయాడు. అక్కడొక కొండ కనిపించేసరికి అందులో ఏముందో చూద్దామని చావుకి తెగించి వెళుతూ ఉంటే ఆ గుహలో కొంత దూరం పోయాక చీకటి అంతమై వెలుతురు కనిపించింది. అతను ఆశ్చర్యంతో అటు వెళ్ళేసరికి అక్కడ ఒక విశాలమైన ప్రదేశము, దీపం వెలుగు, ఆ వెలుగులో అలంకరించుకుని కూర్చున్న ఒక సౌందర్యవతి కనిపించారు. ఆ వెలుగు ఆమె నగలది. ఆమె తొడ మీద తలపెట్టుకుని ఒక వికృత భయంకర ఆకారుడు నిద్రపోతూ గురక పెడుతున్నాడు. గంభీరుడు అది చూసి చాలా ఆశ్చర్యపోతూ ఆమె ముందుకు వెళ్ళి నిలుచున్నాడు. అతన్ని చూసి ఆమె కూడా ఎంతో ఆశ్చర్యపడుతూ, నువ్వెవరో కానీ వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణానికే అపాయం. ఈ రాక్షసుడు కానీ లేచాడో నీకు నాకు కూడా ముప్పే. అనవసరంగా చావడమెందుకు? తొందరగా గుహలో నుంచి పారిపో అని అన్నది.
ఆమె మాటలు విని, ఈ సుందరి చిత్రకేతుడికి తగిన కన్యారత్నం. ఈమె గురించి అతనికి చెబితే అతను తనను చేరదీస్తాడు, తను సుఖపడవచ్చు అని మనసులో ఆశపడి నగరానికి పోయి రాజును కలుసుకున్నాడు. అతను గంభీరుడు ఏదో కొత్త విషయం చెబుతాడని ఆశించి అతనిని మన్నన చేశాడు. అతను ఆ సుందరి గురించి చెప్పగాని ఎలాగైనా ఆమెతో సుఖించాలని కోరిక కలిగి 2 గుర్రాలను తెప్పించి అతన్ని ఆ ప్రదేశానికి బయలుదేరమన్నాడు. గుహ ద్వారం చేరాక చిత్రకేతుడు, మిత్రమా, ఆ కన్యని తీసుకురావడానికి నేనొక ఉపాయం ఆలోచించాను. నువ్వు లోపలికి వెళ్ళి నా రాకను ఆమెకు చెప్పి ఆమెకు బదులు నువ్వు ఆ రాక్షసుడి తలని నీ తొడ మీద పెట్టుకొని ఉండు. ఆమె ఇక్కడికి రాగానే నేనామెను ఇక్కడ ఉంచి లోపలికి వస్తాను. ఇద్దరమూ కలిసి ఆ రాక్షసుడిని చంపేద్దాము అని అన్నాడు. గంభీరుడు అలాగే అని లోపలికి వెళ్ళాడు. తనని చూసి దిగులు పడక ఆమెకు జరిగినది చెప్పి రాక్షసుడి తలని తన తొడ మీదకు తీసుకొని ఆమెను వెళ్ళిపొమ్మన్నాడు. ఆమె ఎంతో సంతోషంగా లేచి రాక్షసుడి నుంచి విడుదల లభించినందుకు పొంగిపోతూ వేగంగా గుహ బయటకు వచ్చి అక్కడ ఉన్న రాజకుమారుడికి మొక్కింది. ఆమె అందానికి మురిసిపోయిన చిత్రకేతుడు ఆ జగన్మోహినిని తటాలున గుర్రం మీద ఎక్కించుకొని గంభీరుడిని అతని కర్మానికి వదిలేసి మహావేగంతో నగరానికి వెళ్ళిపోయాడు. మిత్రుడైన రాజకుమారుడు ఎంతసేపటికి రాకపోవడంతో గంభీరుడు జరిగినది అర్థం చేసుకొని ఎంతో దుఃఖించసాగాడు. తనకు రాక్షసుడి చేతిలో చావు తప్పదు అనుకున్నాడు. అంతలోనే రాక్షసుడు నిద్రలేచి ఆమె కాక ఎవడో ఉండటం చూసి వీడే ఆమెను ఎక్కడో దాచేశాడని భావించి కోపంగా చూస్తూ, నీచుడా, ఇక్కడ ఉండే సుందరి ఏమయ్యింది? ఎక్కడ దాచావు? నువ్వెవడివి? ఎందుకొచ్చావు? నిజం చెప్పకపోయావో నిలువునా చీరేస్తాను అని గద్దించాడు. వాడిని చూసేసరికి ప్రాణాలు పోయినట్లు అనిపించి భయంతో గడగడా ఉనికిపోతూ నిజం చెప్పడమే మంచిదని అంతా వివరంగా చెప్పేశాడు గంభీరుడు. నా అపరాధం క్షమించి నన్ను రక్షించు అని దీనంగా వేడుకున్నాడు. రాక్షసుడు అంతా విని గంభీరుడు అమాయకుడని నిజమే చెప్పాడని, రాజకుమారుడే మిత్రద్రోహి కనుక ఆమెను తీసుకుపోయాడని గ్రహించి అతని భయం పోగొట్టి, వెర్రివాడా, మిత్రుడైనా పుత్రుడైనా ఎవరైనా సమయం వస్తే దుర్మార్గులుగా మారి మోసం చేస్తారు. లోకం తీరే అలా ఉన్నది అంటూ చెప్పసాగాడు. రత్నపురి అనే పట్టణంలో నీతిమంతుడనే రాజుకి వివేకమంతుడనే మంత్రి ఉండేవాడు. రాజు కొడుకు పేరు సన్మార్గుడు కాగా మంత్రి కొడుకు గుణభద్రుడు. ఇద్దరూ విద్యలలో సమానులే అయినా ఒక మహాత్ముడి అనుగ్రహంతో పక్షిభాష గుణభద్రుడికి మాత్రమే అలవడింది. వారికి తగిన వయసు రాగానే మహతి పురాన్ని ఏలే ధర్మశీలుడనే రాజు కుమార్తె చిత్రలేఖతో సన్మార్గుడికి ఆ దేశపు మంత్రి అయిన శుక్రుడి కూతురు కుముదవల్లితో గుణభద్రుడికి వివాహాలు జరిగాయి. వారిని పుట్టిళ్ల వద్దే ఉంచి తాము పోయి వస్తూ ఉండేవారు తప్ప వాళ్ళని తమ వద్దకు తెచ్చుకోలేదు. కొన్నాళ్ళు అలా గడిచాక వాళ్ళు భార్యను పుట్టింట ఉంచటం భావ్యం కాదని వారిని తెచ్చుకునేందుకు బయలుదేరారు. ఒక అరణ్యంలో ముందు సన్మార్గుడి గుర్రం, వెనక గుణభద్రుడి గుర్రం నడుస్తూ ఉంటే ఒక చోట చెట్టు మీద పక్షి తన పెంటితో, చూడు, ముందు పోతున్న వాడికి తొందరలో మరణం తథ్యం అని అన్నది. సన్మార్గుడికా భాష తెలియదు కనుక నిశ్చింతగా పోసాగాడు. గుణభద్రుడికి ఆ మాటలు అర్థమవడం వలన మిత్రుడు ఎలా చనిపోతాడో, ఎప్పుడు చనిపోతాడో పక్షుల మాటలు నిజమవుతాయి అంటారు. ఇది అతనికి చెబితే ముందే నిరుత్సాహపడిపోతాడు. అతన్ని ఎలా రక్షించడం అని ఆలోచిస్తూ నడవసాగాడు. మహతీపురం చేరగానే వారిని రాజు మంత్రి గౌరవంగా ఆహ్వానించారు. గుణభద్రుడు తన మిత్రుణ్ణి వదిలి ఉండటానికి ఇష్టపడక తాను కూడా సన్మార్గుడితో 3 రోజుల పాటు రాజభవనంలోనే ఉంటానన్నాడు. సన్మార్గుడు అందుకు అంగీకరించి తన వద్దనే ఉంచుకున్నాడు. గుణభద్రుడు ఆ రాత్రి ఇతరులకు కనబడకుండా తన మిత్రుడికి కాపలా కాయసాగాడు. ఒక రాత్రి గడిచాక చిత్రలేఖ పాలు పళ్ళు పిండి వంటలు పరిచారికుల చేత మగడు శయనించిన మందిరంలో పెట్టించి వాళ్లను పంపేసింది. దూర ప్రయాణం చేసి వచ్చి అలసి పడుకున్న భర్త స్థితిని చూసి తాను తెప్పించిన పదార్థాలలో కొన్నిటిని పట్టుకొని బయటకు వెళుతున్న చిత్రరేఖను
ఆమె ఎక్కడికి వెళుతుందో చూడాలని ఆమెకు తెలియకుండా గుణభద్రుడు అనుసరించాడు. చిత్రరేఖ పెరటి ద్వారం దాటి రాజప్రాకారం దాటి ఒక వీధి ద్వారాన నడిచింది. ఒక విశాలమైన ప్రదేశంలో కట్టబడిన మఠంలోకి నడిచింది. ఆమె నడక చప్పుడికి ఒకడు లేచి కూర్చొని తన వద్ద నిలుచున్న ఆమెపై కోపంతో, ఏమి, నీకోసం ఎంతసేపు కాసుకోవాలి? ఇప్పుడు ఎంత రాత్రయ్యిందో తెలియదా? ఛీ, నీ మొహం చూడకూడదు, పో అని మండిపడ్డాడు. ఆమె అతనిని బ్రతిమాలుకుంటూ దండం పెట్టి, ఆలస్యానికి కారణం నా మగడు ఊరి నుంచి వచ్చాడు. అతను నిద్రపోయే వరకు ఆగవలసి వచ్చింది. రేపు తొందరగా వస్తాను, ఇవాళ తొందరగా పోవాలి అని అన్నది. ఏమిటి, మగడా వచ్చాడా? అందువల్ల ఆలస్యమయ్యిందా? నీకు మొగుడు ఎక్కువైతే వాడి దగ్గరికే పో. నాతో సుఖపడాలంటే ఈ క్షణంలోనే పోయి వాడిని నరికిరా అంటూ కత్తి ఇచ్చాడు. చాటుగా నిలుచుని గమనిస్తున్న గుణభద్రుడికి ఆ హీనుడు ఆమె విటుడని, ఆమె ప్రతి రాత్రి అతనితో కలుస్తుందని, పుట్టింట వదిలేయడం వల్ల ఇలాంటి అనర్థం జరిగిందని అర్థం చేసుకొని ఇంకా ఏం జరుగుతుందో అని చూడసాగాడు. రాజకుమారి విటుడికి మొక్కి, విధిలేక కాని ఆ అధముడు నీకంటే అధికుడు కాడు. వాడి ముఖం చూడటానికే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడే నువ్వు చెప్పినట్లు వాడిని అంతం చేసి వచ్చి నీకు సంతోషం కలిగిస్తాను అని వేగంగా సన్మార్గుడు ఉన్న శయనగృహానికి చేరింది. ఆమె ఉద్రేకాన్ని చూసి రాజకుమారుణ్ణి చంపుతుందేమో అని భయపడుతూ గుణభద్రుడు ఆమెను అనుసరించాడు. చిత్రరేఖ గాఢనిద్రలో ఉన్న భర్త మీద కత్తెత్తి నిర్దయగా వేటు వేసింది. కానీ గుణభద్రుడు ఆ వేటు రాజకుమారుడికి తగలకుండా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. కానీ వేటు తగిలి సన్మార్గుడు మరణించాడు. అది చూసి గుణభద్రుడు, ఓసి దుర్మార్గురాల, ఎంత పనిచేశావు? నువ్వు పతిపాలిట మృత్యువువి తప్ప పత్నివి కావు. నిన్ను ఖండాలుగా నరికినా పాపం లేదు అంటూ నిందించాడు. అతనికి తన రహస్య ప్రవర్తన అంతా తెలిసిపోయిందని, తన నేరం కప్పిపుచ్చుకోవాలని నిశ్చయించుకొని పెద్దపెట్టున ఆమె ఏడిచేసరికి దాసీజనం పరుగున వచ్చేశారు. చిత్రరేఖ చెయ్యి పట్టుకున్న గుణభద్రుడు మంచం మీద చచ్చిపడి ఉన్న రాజకుమారుణ్ణి చూసి వాళ్ళు ఆశ్చర్యంతో భయంగా ఏం జరిగిందని కనుక్కున్నారు. ఇతను ఎలాగో మా శయ్యాగృహం చేరి నా మగడిని చంపి నన్ను పట్టుకొని తనతో కూడమంటున్నాడు అని ఏడ్చింది చిత్రరేఖ. వారు ఆ వర్తమానం రాజసేవకులకి చెప్పగా వారు వచ్చి గుణభద్రుడిని బంధించి పట్టుకుపోయి రాజుకి చెప్పారు. అలాంటి హత్య చేసిన వాడి ముఖం చూడకూడదు. నా అల్లుణ్ణి చంపిన వాడిని ప్రధానమంత్రికి అప్పగించి చంపించమనండి అన్నాడు రాజు. ఆ విషయంలో నిజ నిర్ధారణ చెయ్యాలని ఆలోచించిన వారే లేకపోయారు. భటులు గుణభద్రుడిని మంత్రికి అప్పగించి రాజాజ్ఞ చెప్పారు. తాను పన్నిన పన్నుగడ అనుకూలంగా పరిణమించి తనకి శత్రువైన వాడికి మరణదండన విధించబడిందని, ఇక నిర్భయంగా విటుడితో ఉండవచ్చునని మనసులో తెగ సంతోషిస్తూ పైకి భర్త మరణానికి దుఃఖం నటించసాగింది చిత్రరేఖ. మంత్రి వివేకవంతుడు. గుణభద్రుడు ఒక అల్లుడే కావడము, అతని సుగుణాలను బాగా తెలిసినవాడు కావడము వల్ల అతని మీద ఆరోపించబడిన నేరం నిజంగా అతను చేసి ఉండడని భావించి అల్లుడిని పిలిచి జరిగినది చెప్పమని కోరగా అతను వాళ్ళిద్దరూ తమ ఊరు వదిలినప్పటి నుంచి అంతవరకు జరిగినదంతా చెప్పాడు. వివేకవంతుడు ఆశ్చర్యపడి చిత్రరేఖ దుశ్శీలానికి కోపగించి రాజు తొందరపడి తన అల్లుడికి మరణదండన విధించినందుకు అసహ్యించుకొని తాను అల్లుడిని దాచి మేకను చంపి దాని రక్తం రాజుకు చూపించి ఆ రహస్యాన్ని కాపాడేందుకు సేవకులకి చాలా డబ్బిచ్చి చిత్రరేఖ విటుడి కొరకు మఠానికి వచ్చినప్పుడు తనకి తెలియపరచటానికి నేర్పులను నియమించాడు. ఆ రాత్రి చిత్రరేఖ విటుడి వద్దకు కులకడానికి రాగా వారు మంత్రికి వెంటనే చెప్పారు. మంత్రి వారిద్దరినీ మంచం మీదే బంధించి అప్పటికప్పుడే రాజుకు చెప్పి చూపించగా రాజు ఏమీ అనలేక అవమానంతో తల వంచుకున్నాడు. మహాప్రభు, కుమార్తె దుష్ట ప్రవర్తనను తెలుసుకోలేక ఆమె మాటలే నిజమని నమ్మి నిరపరాధి అయిన గుణభద్రుడిని చంపమని ఆజ్ఞాపించారు. ఇది అన్యాయం కాదా? అతని నుంచి జరిగినదంతా తెలుసుకొని నిర్దోషి అని చంపకుండా దాచి ఉంచాను. అతన్ని పిలిపించి అడిగారో దేవరవారికి అంతా విశదమవుతుంది అన్నాడు మంత్రి. రాజు అతన్ని పిలిపించి
అతని నోట అంతా విని కుమార్తె చేసిన పనికి చాలా కోపగించి చిత్రరేఖని ఆమె విటుడిని కొరత వెయ్యమని సేవకులకు ఆజ్ఞాపించి తాను చేసిన పనికి పాపం అంటకుండా గంగా స్నానం చేసి వద్దామని రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కాశీకి వెళ్ళిపోయాడు. గుణభద్రుడు మామచేత పౌరుల చేత ప్రశంసించబడ్డాడు. సన్మార్గుడి కళేబరాన్ని దహించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అడ్డుపడిన గుణభద్రుడు, అయ్యా, నా మిత్రుడి శవాన్ని దహింపక నాకివ్వండి అని మామను కోరాడు. నేనతని శరీరాన్ని తీసుకొని మహాక్షేత్రాలకు వెళ్ళి పెద్దలను సందర్శించి బ్రతికించమని బ్రతిములాడుకుంటాను. నా శక్తి మేరకు ప్రయత్నించి అప్పటికీ నా మిత్రుణ్ణి బ్రతికించుకోలేకపోతే శవాన్ని ఇక్కడికి తెచ్చి చిన్నతనంలో మేము చేసుకున్న భాష ప్రకారం నేను కూడా ప్రాణాలు వదులుతాను. అప్పుడు మీరు మా 2 శరీరాలను దహనం చేద్దురుగాని అని ప్రాధేయపడ్డాడు. మంత్రి అతని ప్రార్థనను అంగీకరించి సన్మార్గుడి కళేబరాన్ని అతనికి అప్పగించాడు. గుణభద్రుడు ఆ కళేబరాన్ని తైలములు పూయించి చెడకుండా ఉండేటట్లు చేసి ఒక పెట్టెలో పెట్టించి సేవకుల చేత మోయిస్తూ పుణ్యస్థలాలు తిరిగాడు. మహాత్ములను సేవించాడు. ఏం చేసినా అతను జీవించకపోవడంతో మామ ఇంటికి తిరిగి వచ్చేశాడు. అల్లుడు వచ్చినందుకు మామ సంతోషించాడు. ఆ రాత్రి అతని భార్య చక్కగా అలంకరించుకొని పిండి వంటలు అవి పట్టుకొని అతని గదిలోకి వచ్చింది. మిత్రుడు జీవించలేదనే చింతలో మంచం మీద పొర్లుతున్న అతను నిద్ర నటిస్తూ భార్య ఏం చేస్తుందో అతను గమనించలేదు. కుముదవల్లి నిద్రపోతున్న పతిని లేపటానికి ఇష్టపడక ఒక పళ్ళెం నిండా సామానులు సర్ది ఒక కత్తి పట్టుకొని బయటకు వెళ్ళిపోసాగింది. తన భార్య కూడా చిత్రరేఖల విటుడిని మరిగింది కాబోలు అని అనుకొని ఆమెకు తెలియకుండా అతను వెనకనే అనుసరించసాగాడు. భర్త వస్తున్న సంగతి తెలియని కుముదవల్లి నిర్మానుష్యంగా వీధిలో నుంచి పోయి ఊరు బయట ఉండే కాళికాలయం చేరుకొని దేవికి ప్రణమాలను అర్పించి తాను తెచ్చిన సామాగ్రితో పూజలు చేసి చేతులు జోడించి, పరాశక్తి, త్రిలోకజనని, నా పతి క్షేమంగా సుఖంగా తిరిగి నా వద్దకు వస్తే నీకు నా శరీరాన్ని అర్పించుకొని బలి అవుతానని మొక్కుకున్నాను. నీ దయవల్ల నా భర్త క్షేమంగా వచ్చాడు కనుక నీ మొక్కు చెల్లించుకోవాలని వచ్చాను. సంతృప్తి చెంది నా పతిని సదా రక్షించు అని ప్రార్థించి కత్తితో కంఠం నరుక్కోబోయింది. ఆమె భక్తికి ధైర్య సాహసాలకి మెచ్చి కాళీ ప్రత్యక్షమై ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, పతివ్రతా శిరోమణి, సాహసింపకు. నీ మొక్కు తీరింది. నాకు తృప్తి కలిగింది. నువ్వు నీ భర్త దీర్ఘాయువుతో సుఖంగా ఉండేటట్లు వరమిస్తున్నాను. అయితే తన మిత్రుడు బతకకపోతే తాను చనిపోవాలని నీ పతి నిశ్చయించుకున్నాడు కనుక నా వరం పొల్లుపోకుండా అతనిని కూడా బ్రతికించవలసిన అవసరం ఉన్నది. ఇదిగో ఈ విభూది తీసుకో, ఈ బెత్తం తీసుకో. రాజకుమారుడి కళేబరం మీద విభూది జల్లి నీరు ప్రోక్షించి బెత్తంతో తట్టు. అతను జీవిస్తాడు. మీరు ఆనందంగా ఉంటారు అని చెప్పి అంతర్ధానమయ్యింది. అంతా చూస్తున్న గుణభద్రుడు తన భార్య పాతివ్రత్యానికి ఎంతో సంతోషిస్తూ ఆమె కంటే ముందుగా ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్నాడు. కుముదవల్లి వచ్చి నిద్రపోతున్న అతనిని లేపడానికి సాహసింపక నిలబడిపోయి ఉండగా అతడప్పుడే లేచినట్టు కళ్ళు తెరిచి ఆమెను చూసి మంచం మీద చేర్చుకొని ఏమీ ఎరగనివాడిలా లాలించసాగాడు. మనోహరి, నాకొక చిత్రమైన కల వచ్చింది. కలలో అలా చేసిన ఆమె ఎవరో తెలియడం లేదు అంటూ ఆమె చేసింది అంతా చెప్పాడు. అది విన్న కుముదవల్లి అది కల కాదని నిజంగా జరిగిందని చెప్పి రాజకుమారుణ్ణి బ్రతికించడానికి తెచ్చిన విభూది బెత్తము చూపింది. మర్నాడు ఆమె కాలిని ధ్యానించి సన్మార్గుడి కళేబరం మీద భస్మం జల్లి బెత్తంతో తాకేసరికి అతను నిద్రలో నుంచి లేచినట్లు లేచాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన మందిరం నుంచి అక్కడికి ఎందుకు వచ్చానని సన్మార్గుడు అడగగా గుణభద్రుడు జరిగినదంతా చెప్పగా తన భార్య ప్రవర్తనకి చాలా అసహ్యించుకొని తనని బతికించిన కుముదవల్లిని ఎంతో పొగిడి తన కోసం ఎన్నో కష్టాలు పడిన మిత్రుడిని మెచ్చుకొని కౌగిలించుకున్నాడు. గుణభద్రుడు మామ దగ్గర సెలవు తీసుకొని తమ ఊరు ప్రయాణమయ్యాడు. సన్మార్గుడికి మళ్ళీ వివాహం చేశాడు తండ్రి. వాళ్ళందరూ సుఖంగా జీవించారు. గంభీర, స్నేహమంటే అది కదా.
నువ్వు స్నేహితుడు అనుకున్న రాజకుమారుడు నిన్ను మోసగించి అపాయంలో వదిలిపోయాడు. వాడి ముఖం చూడకూడదు సుమా. వాడు ముట్టుకున్న రాజకుమార్తెను నేనిక ముట్టుకోను. వాడిని శిక్షించవలసిందే కాని నేనేం చెయ్యడానికే లేదు. పోనీలే, నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి వద్దకు చేరకు. నేను నీకేమీ అపకారం చెయ్యను. కపట మిత్రుడి చేత మోసగించబడిన నీ మీద జాలి పడుతున్నాను. నీకు కావలసినంత ధనం లభించే ఒక నిధిని చూపిస్తాను. సుఖంగా జీవించు అని నిధిని చూపించి రాక్షసుడు అంతర్ధానమయ్యాడు. విన్నావు కదా, స్నేహం అంటే అది. మనం ఒకే మనుషుల్లా ఉంటున్నాము. నాకు చెప్పకూడని రహస్యం నీకు ఉండకూడదు. చెప్పు, నువ్వెందుకిలా విచారంగా ఉన్నావు అని చంపకగంధి స్త్రీవేషధారిని రెట్టించి అడిగింది. అందుకు ఆమె, చెలి, ఇక్కడ నాకే లోటు లేదు. నా వాళ్ళెవరి గురించి నాకు చింత లేదు. ఇన్నాళ్ల నుంచి మనం ప్రాణంలో ప్రాణంగా మెలుగుతున్నాము. నిన్ను చూస్తూ ఉంటేనే చింత. రూప వయో లావణ్యాలలో కానీ విద్యలలో కానీ నీకేమీ లోటు లేదు. అన్ని విధాలా తగిన దానివైనా పురుషుల నొల్లక కఠోర వ్రతం పూని వయసుని వృధా చేసుకుంటున్నావు. ఇందుకు కారణం నువ్వు చెబితే కాని నా విచారము దైన్యము వదలదు అని అన్నది. దానికి చంపకగంధి నవ్వి, దీనికా ఇంత చింత? నా వ్రతం వెనుక వింతైన వృత్తాంతం ఉన్నది, చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. వింధ్య పర్వతం మీద భీకరమైన అరణ్యంలో ఒక పావురాల జంట నివసించేది. ఆడపావురం గర్భం దాల్చడంతో అవి ఒక వెదురు పొదలో గూడు కట్టుకొని దానిలో చేరాయి. ఆడపావురం గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసింది. ఒకనాడు ఆ పావురాల జంట ఆహారానికి వెళ్ళాక వెదురు పొద నానుకొని నిప్పు పుట్టి పొద దానితో పాటే పిల్లలు దహనమయ్యాయి. అది చూసి అవి ఎంతో దుఃఖించాయి. కొంతసేపయ్యాక ఆడపావురం, నాథ, మన పిల్లలు దగ్ధమవడంతో నా మనసు దగ్ధమయ్యింది. ముద్దొచ్చే పిల్లలను పోగొట్టుకున్న నిర్భాగ్యురాలును. ఈ శోకం తీరేది కాదు. మనం బతికి ఉండి ఏం లాభం? నువ్వు కూడా నాలాగే బాధపడుతున్నావు అనుకుంటాను. మనం కూడా ఆ అగ్నిలో పడి మన కూనలు పోయిన చోటికే పోదాము అని అన్నది. అందుకు, సరే కాని ఎప్పటికైనా చావవలసిందే కదా అన్నది మగపావురం కూడా. అయితే పద, ఇంటికి పోదాం అని అటువైపుగా ఎగరసాగింది ఆడపావురం. దానికి తోవలో, మనం ఊరికే చావటమెందుకు? చచ్చి సాధించేదేముంది? అదీకాక ఆత్మహత్య మహాపాపం. అందుచేత మన ఆలోచన విరమించుకుందాము అన్నది మగపావురం. కాని ఆడది చావడమే కర్తవ్యమని పట్టుబట్టింది. అప్పుడు మగది, ఎంత చెప్పినా వినవు. నేను చావను. నా మాట విని ఉంటే ఉండు, లేకపోతే నీ దారిన నువ్వు పో అని తన దారిన తాను పోయింది. అప్పుడు ఆడపక్షి, మగవారు ఎంత కఠిన హృదయం! వాళ్లను నమ్మితే మోసపోక తప్పదు. కన్నబిడ్డలు కాలిపోతే కన్నతల్లి ఎలా ఓర్చగలదు? అతను పోతే పోయాడు. నేను అగ్నిలో పడి చనిపోతాను. ఓ దేవుడా, నాకు మళ్ళీ జన్మ ఉంటే రాజకుమార్తెగా పుట్టి పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్లు పురుషులతో సంబంధం లేకుండానూ చెయ్యమని ప్రార్థించి అగ్నిలో పడి మరణించింది. అలా చనిపోయిన ఆ పక్షి దైవానుగ్రహం వల్ల ఒక రాజుకి కుమార్తె అయి పుట్టి సకల విద్యలు అభ్యసించి సౌందర్యంతో విరాజిల్లుతూ యవ్వనం వచ్చిన తన నియమం మరువక వివాహమనే మాటే మరిచి మగవాళ్ల గాలినైనా సోకకుండా జీవిస్తుంది. నీ ఎదుటనున్న నేనే ఆమెను. ఇప్పుడు నీ మనసులోని చింత తొలగిపోయింది కదా అన్నది చంపకగంధి. ఆ కథ విని ఆశ్చర్యపోయి, ఇదా రహస్యం? ఇక నాకు చింత లేదు. ఇకపై నిన్నేమీ అడగను. నీ వ్రతం సాగించు అని ఆమెకు చెప్పి అక్కడ నుంచి పోయి మంత్రికి విషయం చెప్పి ఈమెను పెళ్లాడే ప్రయత్నం చెయ్యాలని ఆలోచించసాగాడు స్త్రీవేషధారి అయిన విక్రమార్కుడు. పెట్టరూపంలో అక్కడ తిరుగుతూ ఉండే భట్టి ఆ కథ విని, ఇదా ఈమె కథ. ఈమెను తొందరలోనే ఎలాగైనా ఏలినవారికి భార్యని చెయ్యాలి అని నిశ్చయించుకొని తన చోటికి వచ్చేశాడు. తన శరీరాన్ని తెమ్మని భేతాళుడికి చెప్పి పక్షిరూపం వదిలి తన శరీరంలో ప్రవేశించి మునుపు పూడ్చి ఉంచిన ధనమును మానవ రూపంలో తెమ్మని భేతాళుడికి ఆజ్ఞ ఇచ్చి శత్రుంజయుడి కొలువులో ప్రవేశించి, రాజా, మీరు చేసిన సాయంతో నా కష్టం తీరింది. మీ వద్ద తీసుకున్న ద్రవ్యం తెచ్చాను. దీనిని స్వీకరించి నాపై స్నేహభావం కలిగి ఉండండి.
నా భార్యను రప్పిస్తే తీసుకుపోతాను అని అన్నాడు. రాజు అతన్ని చాలా గౌరవించి చంపకగంధి వద్దనున్న అతని భార్యను తీసుకురమ్మని సేవకులను పంపాడు. తాను వెళ్ళిపోతున్నదంటే చాలా బాధపడుతున్న రాజకుమారిని ఎలాగో ఒప్పించి భట్టి వద్దకు వచ్చి రాజు అనుమతి తీసుకున్నాక అతనితో ప్రయాణమయ్యింది స్త్రీ వేషధారి. కొంత దూరం వచ్చాక ఇద్దరూ మారువేషాలు తీసేసి ఒక చోట కూర్చొని కర్తవ్యం ఆలోచించసాగారు. భట్టి దీర్ఘంగా ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విక్రమార్కుడికి నచ్చింది. భట్టి ఇంద్రజాలకుని వేషంలో శత్రుంజయుడి ఆస్థానానికి వెళ్ళాడు. రాజు అనుమతించగా బేతాళుడి సహాయంతో అద్భుతమైన ఇంద్రజాల విద్య ప్రదర్శించాడు. అది చూసి, ఇంత అద్భుతమైన ఇంద్రజాలం నేనెప్పుడూ చూడలేదు. నాకెంతో తృప్తిగా ఉన్నది. ఈ విద్యని నువ్వెక్కడ నేర్చుకున్నావు? నీ గురువింకా ఎంత గొప్పవాడో అని పొగడాడు. అప్పుడు భట్టి, మహాప్రభు, నాకు విద్య నేర్పిన గురుడు మహాశక్తి సంపన్నుడు. అతను స్త్రీలను చూడడు. అందుకని ఆ వ్రతం నిలుపుకునేందుకు గుహలలోనే ఉంటాడు. మీరతని విద్య చూడాలనుకుంటే అరణ్యానికి రావలసి ఉంటుంది. కాని స్త్రీలు అతనికి కనబడకుండా జాగ్రత్త పడాలి అని అన్నాడు. అతని విద్యను చూడాలని గాఢంగా కోరుతున్న రాజు, నా కుమార్తె విహారార్థం అడవిలో నిర్మించిన భవనం వద్దకు రేపు నేనొస్తాను. నీ గురువును అక్కడికి తీసుకురా అని అతనికి ఎన్నో బహుమతులు ఇచ్చి పంపాడు. మర్నాడు రాజు మంత్రిని, పరివారాన్ని, అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళి స్త్రీలు అతని కంటబడకుండానే అతని విద్య చూడగలిగే ఏర్పాట్లు చేయించాడు. శిష్యుడు గురువుని తీసుకుని రాజు ముందుకు వచ్చాడు. అతను రాజుకు నమస్కరించాడు. అంతఃపుర కాంతలు మరుగున ఉండి అతన్ని చూస్తున్నారు. రాజు అతనికి ఉచితాసనమిచ్చి గౌరవించి, మీ శిష్యుడు కనబరిచిన ఇంద్రజాలానికి మేమెంతో ఆశ్చర్యపోయాము. అంతకంటే మీ శక్తి ఎంతో ఎక్కువగా ఉంటుందని ఇక్కడికి వచ్చాము. కనుక నీ నేర్పుతో మమ్మల్ని ఆనందింపజేయి. ముందుగా నిన్నొక విషయం అడగాలి అనుకుంటున్నాను. ఇంత శక్తిమంతుడివి కఠోరమైన వ్రతం పూని అడవులలోనే ఉండటానికి కారణం ఏమిటి అని అన్నాడు. అతను రాజుకు నమస్కరించి, దేవరా, మీరడిగారు కనుక చెప్పకపోవడం తగదు. ఆ విచిత్ర కారణం వివరిస్తాను, వినండి అంటూ ప్రారంభించాడు. వింధ్యారణ్యంలో పావురాల జంట ఒకటి వెదురు పొదలో గూడు కట్టుకొని ఉండేది అని మొదలుపెట్టి చివరన మాత్రం, పిల్లలు దగ్ధమైనందుకు మగది పుత్రశోకంతో మంటలలో పడి ప్రాణాలు విడిచింది. కాని ఆడది మగని మోసగించి ఎటో ఎగిరిపోయింది అని ముగించాడు. రాజకుమార్తె అది విని ఆ కథ తన కథే అని, అతను పూర్వజన్మలో తన మగడని, ఇంకా ఏం చెబుతాడో విందామని అనుకున్నది. అలా మోసం చేసిన స్త్రీ దుర్భావము, కఠినత్వము నాకసహ్యమని, మరుజన్మలో నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలని, స్త్రీల చెంతకైనా పోరాదని, వారి సంబంధమే ఉండరాదని వ్రతం పూని జపతపాలు చేస్తున్నాను. అందుకే అడవులలోనే నివసిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజకుమారి కోపం పట్టలేక తానెవరైనది మరిచిపోయి వ్రతాన్ని కూడా లెక్క చెయ్యకుండా తెర వెనక నుంచి ముందుకొక ఉరుకు ఉరికి అతని ముందు నిలబడి, ఏది మళ్ళీ ఆ మాటలు అను? పిల్లలు మంటలలో దగ్ధమైనప్పుడు పారిపోయింది నువ్వు. మానవ జన్మ ఎత్తగానే ఇలా పేలుతున్నావే? దేవుడికి అన్నీ తెలుసు. కడుపు శోకంతో నేను మంటలో పడ్డాను, కాని నువ్వు సాహసించావా? నన్ను మోసగించి పోలేదా? నువ్వు చేసిన నేరం నా మీద మోపి సత్యవంతుడిలా మాట్లాడుతున్నావే? చాలు చాలు, నోరు మూసుకొని ఉండు అని అరిచింది. ఇంద్రజాలికుడు నవ్వి, ఎందుకు బొంకుతావు? నిజం దేవుడికి తెలుసు, ఊరుకో అని నేరమంతా ఆమెదే అయినట్లు రాజుకు చెప్పాడు. ఆమెకి అతనికి క్రమంగా వివాదం పెరిగిపోయింది. దానికి కారణం తెలియని అక్కడి వారు ఏమీ చెప్పలేక రాతిబొమ్మల్లా ఉండిపోయారు. వారి పూర్వజన్మ వృత్తాంతం అప్పుడే గ్రహించాక రాజు ఆ ఇద్దరినీ శాంతపరిచి, మీ పూర్వజన్మ చరిత్రలు ఇవా? సరే, మీరెందుకు పోట్లాడుకోవటం? దైవ సంకల్పం ఇలా ఉన్నది. ఇప్పుడు సతీపతులుగా ఉండటమే ధర్మం. మీరు పూనిన వ్రతాలు వదలండి. మీకు పెళ్లి చెయ్యడమే ధర్మం అని నిశ్చయించాను అని అన్నాడు. అక్కడి వారందరూ కూడా అదే ఉత్తమం అన్నారు. ఇంద్రజాలికుడు రాజకుమారిని అడగగా వారు సిగ్గుతో తలదించుకున్నారు.
తన కుమార్తె వివాహానికి అంగీకరించినందుకు రాజు ఎంతో సంతోషించి అందరినీ తీసుకుని నగరానికి వెళ్ళి లగ్నం పెట్టించి మహావైభవంగా చంపకగంధిని ఇంద్రజాలుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అలా చంపకగంధిని మోసగించి వివాహం చేసుకొని ఆమెతో సుఖాలను అనుభవిస్తూ ఒక వారం రోజులు గడిపాడు. భట్టి ఎక్కడికో పోయేవాడిలా కపటవేషం తీసేసి బేతాళుడిని తెచ్చి గుర్రం మీద సకలాభరణాలు తెచ్చి కొలువులో మామగారి దగ్గరలో కూర్చున్న విక్రమార్కుడికి నమస్కరించి, రాజాధిరాజా విక్రమార్క భూపాల, వేటతో దేశ సంచారం చేయవలసిన 6 మాసాల కాలము పూర్తయింది. మీరిక మారువేషం తీసేసి ఉజ్జయిని నగరానికి విచ్చేసి రాజ్యపాలనా భారం వహించండి అని అన్నాడు. ఆ మాటలు విన్న చంపకగంధి, ఏమి ఇతను విక్రమార్క చక్రవర్త, ఇది మారువేషమా? భగవంతుడు ఈ మాట నిజం చేస్తే నేనెంత అదృష్టవంతురాలిని అని అనుకుంటూనే అతడు ఎవరూ గ్రహించలేని రీతిలో విక్రమార్కుడు రూపం దాల్చాడు. రాజు మంత్రి అతనికి నమస్కారాలు చేసి, రాజశేఖర, మీరు మారువేషంలో ఉండడం వలన గ్రహించలేక సామాన్యుడి పట్ల వలె ప్రవర్తించిన మా అపరాధాలు మన్నించండి అని ప్రార్థించాడు. చంపకగంధి తనను పెళ్లాడడానికే విక్రమాదిత్యుడు అన్ని తంత్రాలు కావించాడని తెలిసి ఎంతో ఆనందించింది. విక్రమార్కుడు చంపకగంధిని తన వారిని తీసుకొని ఉజ్జయిని చేరుకొని మొదట కాళికాలయానికి వెళ్ళి దేవిని అర్చించి పురప్రవేశం చేశాడు. పురప్రజలు అతనికి ఘనస్వాగతం పలికారు. విక్రమార్కుడు మళ్ళీ ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. భోజరాజా, విక్రమాదిత్యుడి సామర్థ్యము గుణ విశేషాలు విన్నావు కదా. అలాంటి వాడు కూర్చున్న ఈ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అనుకోవటం సమంజసమైన కోరిక కాదు అన్నది ఆ సాలభంజిక. సింహాసనం ఎక్కడానికి శుభముహూర్తం దాటిపోవడంతో భోజరాజు తన భవనానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది.